ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నేనేం పాపం చేశానని నన్ను అనాథాశ్రమంలో వదిలేశావు? భరించలేని అవమానాలు పడుతున్నానమ్మా. మోయలేని నిందల్ని మోస్తున్నాను. దీని దొంగ బుద్ధి బయటపడాలని ఉండదు కాబట్టే దొరికిపోయి ఉండాది. చివరికి నాకు దొంగ అన్న బిరుదు కూడా ఇచ్చారమ్మా. నన్ను దొంగని చేశారు. నాకు ఇంకా ఓపిక లేదమ్మా. బ్రతికే శక్తి లేదు. అయినా ఇన్ని భరిస్తూ ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? కేదార్, శ్రీవల్లి అక్కడుంది. నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తున్నానమ్మా. నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. అన్నయ్య, నన్ను వదలన్నయ్య. శ్రీవల్లి, నేను చచ్చిపోవాలన్నయ్య. నన్ను ఎందుకు ఆపారన్నయ్య? శ్రీవల్లి, చెప్పేది విను. నువ్వు బ్రతకాలమ్మా. ఎవరి కోసం బ్రతకాలన్నయ్య? నాకెవరున్నారని బ్రతకాలి? నేనెందుకోసం బ్రతకాలి? మీ అమ్మ కోసం బ్రతకాలి చెల్లి. అమ్మ కోసం బ్రతకాలి చెల్లి. అమ్మ కోసం బ్రతకాలి చెల్లి. మా అమ్మ లేదు కదన్నయ్య, చచ్చిపోయింది కదా. నన్ను అనాథం చేసి, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది. లేదు శ్రీవల్లి, మీ అమ్మగారు బతికే ఉన్నారు. మీ అమ్మగారు బతికే ఉన్నారు. మీ అమ్మగారు బతికే ఉన్నారు. ఏమంటున్నారు వదినా? మా అమ్మ బ్రతికే ఉందా? ఏ ఆధారంతో చెప్తున్నారు? కేదార్, ఆశ్రమంలో ఇచ్చిన ఫోటో చూపించు. చూడమ్మా, నిన్ను అనాథాశ్రమంలో వదిలింది ఈవిడే. అనాథాశ్రమంలో వదిలింది ఈవిడే. అనాథాశ్రమంలో వదిలింది ఈవిడే. ఆశ్రమంలో నన్ను వదిలింది వైజయంతి అమ్మగారా? అంటే నా కన్న తల్లి వైజయంతి అమ్మగారా? అత్తయ్య గారి నీ కన్న తల్లి అవునో కాదో తెలీదు, కానీ నిన్న ఆశ్రమంలో అప్పగించింది మాత్రం అత్తయ్య గారే. అయితే ముమ్మాటికి నా తల్లి ఆవిడేనేమో. అందుకే నన్ను ఆశ్రమంలో అప్పగించి నన్ను అనాథం చేశారు. ఈ ఫోటో ఆశ్రమంలో మీకెవరిచ్చారు వదినా? ఆశ్రమంలో గురువు గారే ఇచ్చారు శ్రీవల్లి. నిన్న అప్పగించినప్పుడు ఈ ఫోటో తీశానని చెప్పారు. అంటే మరి నా దగ్గరున్న ఫోటో ఎవరిది? ఆమె నాకేమవుతుంది? ఈ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారు కాదా, లేకపోతే వైజయంతి గారే మీ అమ్మగారా అనేది చెప్పగలిగేది ఒక్కరే. వైజయంతి గారు. వైజయంతి గారు. వైజయంతి గారు. అన్నయ్య, ఆవిడ నా తల్లైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని ఎందుకు అనుకున్నారు? నా మీద దొంగ అని ముద్ర వేసి మరీ నన్నెందుకు పంపించారు? ఇప్పుడు నింద మోస్తుంది నువ్వు. నిజం బయటపడితే ఆ నింద తను మొయ్యాలన్న భయం. అందుకే నీ గురించి అన్నిసార్లు వివరాలు అడిగారు. నిన్న ఆశ్రమంలో వదిలింది ఆవిడే కాబట్టి ఇప్పుడు మనకు ఆ వివరాలు చెప్పాల్సింది కూడా ఆవిడే. కాదదినా. ఏమంటున్నావమ్మా? వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలన్నయ్య. నిజమేంటో గురువుగారిని అడిగి తెలుసుకోవాలి. సరే అమ్మా, వెళ్దాం. పద పద పద.